2025 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన అతి తక్కువ సినిమాల్లో మహావతార్ నరసింహ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా యానిమేషన్తో వచ్చిన ఈ సినిమాను ఫస్ట్ కేవలం కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్తో తీసిన ఈ యానిమేటెడ్ మూవీని కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. అక్కడ వచ్చిన రెస్పాన్స్ వల్ల సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన అవసరం ఉందని మేకర్స్ భావించారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే మహావతార్ నరసింహ సినిమాను తెలుగు, హిందీ, ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఊహించినట్లుగానే అన్ని భాషల్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక యానిమేటెడ్ మూవీ గతంలో ఎప్పుడు సాధించని విజయం ఈ సినిమా సాధించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికీ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉండడంతో లాంగ్ రన్ లో సినిమా 500 కోట్ల రూపాయలను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహావతార్ నరసింహ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. అయినా కూడా థియేటర్ రన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఈ సినిమా పాకిస్తాన్ లో రిలీజ్ అయింది. అక్కడ కరాచీలో ఆడియన్స్ చూస్తూ పులకరించిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశంలో ఒక హిందూ దేవుడి గురించి తీసిన సినిమా రిలీజ్ కావడమే చాలా పెద్ద విషయం. అలాంటి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం అనేది మరింత పెద్ద విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అసలైన విజయం అంటూ కొందరు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మహావతార్ నరసింహ సినిమా పట్ల పాకిస్తాన్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరాచీలోని ఒక థియేటర్ లో సినిమాను భక్తి భావంతో చూస్తూ దండం పెడుతున్న ప్రేక్షకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండియాలో థియేటర్ రన్ నడిచిన సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రేక్షకులు పూనకాలు ఊగుతూ నరసింహస్వామిని పూజించిన వీడియోలు ఎలాగైతే వైరల్ అయ్యాయో ఇప్పుడు పాకిస్తాన్లో ప్రేక్షకులు అలా భక్తి భావంలో మునిగిపోవడం వైరల్ గా మారింది. అండ్ ఈ మధ్యనే ఈ సినిమా యానిమేషన్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్లలో చోటు కూడా దక్కించుకునే విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందూ పురాణాల నేపథ్యంలో ఉంటుంది. డైరెక్టర్ మాటల ప్రకారం ఒక్క సినిమాతో తన జర్నీ ఆగిపోదని, ఇది ఒక మెగా యూనివర్స్ గా వరుస సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో నరసింహ అనేది ఫస్ట్ మూవీ మాత్రమే అని ముందు ఇంకా చాలా అవతారాల్లో ఆ మహావిష్ణువుని చూపించబోతున్నట్లు చెబుతున్నారు. మహా అవతార్ నరసింహ సినిమాను అన్ని వయసుల వారు చూడడం జరిగింది. అందుకే ఈ సినిమాకి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. విజువల్స్, యానిమేషన్ పూర్తిగా ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో మూవీ యూనిట్ అందరూ కూడా సక్సెస్ అయ్యారు. అందుకే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ఉద్వేగభరిత మరియు ఉగ్రరూపమైన నరసింహ అవతారం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి మధ్య సాగే సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయి. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావన కలిగిస్తాడు. పైగా సినిమాలో చూడడానికి ప్రహ్లాదుడు చాలా క్యూట్ గా, అందంగా కూడా ఉన్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. యానిమేషన్ సినిమానే అయినప్పటికీ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉందని, యాక్టర్స్ తో చేసినా కూడా ఈ స్థాయి విజువల్స్ చూసేవాళ్ళం కాదని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. అందుకే మహా అవతార్ నరసింహ టాక్ తోనే భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తన కొడుకు మనస్సు గెలుచుకోలేక చివరికి చంపేయాలని చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు నమ్ముకున్న దైవం హిరణ్యకశిపుడును చంపేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. సినిమాలోని ప్రతి సీన్ కి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్లే ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. దీనిపై మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.